హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 6 ఆఫ్ వ్యాండ్స్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అండ్ ఏం చేంజెస్ వచ్చాయి మీ ఇద్దరిలో. సో ఇక్కడ మీ విషయానికి వస్తే మీరైతే చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి మీ ఫిజికల్ లుక్లోని, ఇంకా మీ రొటీన్లో, ఇంకా మీ గెటప్లో, చాలా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. అది ఎలా అంటే, స్టార్టింగ్లో మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని బ్లాక్ చేయడం, మీతో సెపరేషన్లో ఉన్నారో, అప్పుడు స్టార్టింగ్లో అయితే జనరల్గా మీరు అనుకోకుండానే మీ పర్సన్ని గుర్తు చేసుకొని యాడ్ అవటం, లోన్లీగా ఉండడం, ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఉండడం, అలాంటివి చేసేవారు. ఎంత పని ఉన్నా కూడా ఆ పని అంతా పక్కన పెట్టేసి ఏదో ఆలోచిస్తూ కూర్చునేవారు, ఏడ్చుకుంటూ కూర్చునేవారు. సో అలా ఉండేది అప్పట్లో ఎనర్జీ. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అసలు మీ ఫేస్లో సాడ్నెస్ అనేది కనిపించట్లేదు. ఈ పీరియడ్లో మీ పర్సన్ కనుక మిమ్మల్ని చూస్తే అసలు ఏమీ సాడ్నెస్ లేదు ఫేస్లో. అసలు నేను లేకుండా అంత హ్యాపీగా ఎలా ఉన్నారు అన్న ఫీలింగ్లో ఉంటారు ఇప్పుడైతే. సో మీరైతే బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ సెపరేషన్ పీరియడ్లో. అంటే సెల్ఫ్ లవ్, ఇంకా మంచి డైట్ తీసుకోవడం, ఇవన్నీ చూసుకుంటున్నారు మీరు. మీ లుక్ కూడా మారింది. అంటే మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ సెన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు మామూలుగా మీరు ఎలా ఉండేవారో అలా అయిపోయారు. అదే పనిగా ఆలోచించడం అవి మానేశారు మీరు సెపరేషన్ కోసం. ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ వర్క్ మీద పెడుతున్నారు. సో ఇది చాలా మంచి పని అయితే చేస్తున్నారు మీరు అసలు మీ పర్సన్తో రిలేషన్ కోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అంటే మీ పర్సన్ అడిగిందల్లా ఇచ్చేవారు, ఏదైతే ఇవ్వకూడదో అది కూడా ఇచ్చేవారు మీరు. అండ్ కానీ మీకు రిటర్న్లో ఏం దొరికింది? ఓన్లీ డిసప్పాయింట్మెంట్ దొరికింది, ఓన్లీ కేర్లెస్నెస్ దొరికింది. మీకు వాల్యూ ఇవ్వలేదు వాళ్ళైతే. ఏ విషయంలోని 1% కూడా మీకు కానీ మీ ప్రేమకు కానీ వాల్యూ ఇవ్వలేదు వాళ్ళు. సో ఇప్పుడైతే ఎలా అయిపోయారంటే మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అంతే. అందరితో కలిసి వెళ్ళిపోతున్నారు. అంటే మీ జాబ్ మీరు చూసుకుంటున్నారు, మీ బిజినెస్ మీరు చూసుకుంటున్నారు. ఎంత వెయిట్ చేయాలి, నేను వెయిటింగ్ పీరియడ్లోనే ఉండిపోతానేమో అన్నంత భయంలో మీరు ఉన్నారు. సో దానిలో నుండి బయటపడడానికి మీ పనులు మీరు చేసుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఎంత వెయిట్ చేసి ఎంత ఏడ్చినా కూడా అవతల మీ పర్సన్కి అయితే రెస్పాన్స్ లేదు అక్కడి నుండి. వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కలుస్తానంటే అప్పుడే కలుస్తారు, ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడే కాల్ చేస్తారు. మీ ఫీలింగ్స్తో వాళ్ళకి పని లేదన్నమాట. సో మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు. సో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీరు రిజల్ట్ ఏదైతే మీరు డిజర్వ్ చేస్తారో అది మీకు రాలేదు. మిమ్మల్ని ఒక వేస్ట్, జస్ట్ ఒక టైం పాస్ లాగా చూశారు మీ పర్సన్. మీరెప్పుడు కూడా మీ పర్సన్ని నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు అయితే మీరు అడగలేదు. జస్ట్ మీరు క్యాజువల్గా ఉండేవారు అంతే. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏమీ లేవు అట్ట నుంచి. మీరు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ నుండి. నాకు ఇది తీసుకురా, అది తీసుకురా, అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళు, నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటివి కూడా మీరు కనీసం అడగలేదు ఎప్పుడు. ఈ రిలేషన్షిప్ ఎలా ఉందో అలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి అదే వెళ్తుంది అని అనుకునేవారు మీరు. కానీ మీరైతే మీ పర్సన్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ మీకు రిటర్న్లో మాత్రం ఓన్లీ దుఃఖం అనేది మిగిలింది, ఇంకంతకంటే ఏం లేదు. మీరు ఎంత వెయిట్ చేసినా కూడా మీ పర్సన్ అయితే చాలా స్టబ్బర్న్, చాలా స్లో ఎనర్జీ అనమాట. అది వాళ్ళకెప్పుడు అది ఓకే ఈరోజు మెసేజ్ చేద్దాం, ఓకే ఈరోజు కాల్ చేద్దాం అని ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో వస్తుందో అప్పుడే మీ వరకు కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి. అంతేగాని
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి రాకముందు మీరు అసలు ఈ ప్రపంచాన్ని వేరే దృష్టిలో చూసేవారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా ఉండేవారు అప్పట్లో. ఈ రిలేషన్షిప్లో మీకు మీ పర్సన్ మీకు ఈ రిలేషన్లోకి రాకముందు. కానీ వచ్చిన తర్వాత టోటల్గా చేంజ్ అయిపోయారు మీరు. అంటే వీక్ అయిపోయారు. అంటే అలాగా బ్రేక్ చేసేసారు మిమ్మల్ని మీ పర్సన్. ప్రతి విషయంలో మీరు ఏదో ఒకటి చెప్పడం, కానీ అంటే మీరేం అడిగేవారు కాదు. ఎందుకు నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎందుకు లేదు మన రిలేషన్లో, ఇలాంటివేమీ మీరు ఎప్పుడూ అడగలేదు. సో పూర్తిగా నమ్మారనమాట మీ పర్సన్ని మీరు. అయినా కూడా మీరు సీరియస్గా ఉన్నా కూడా మీ పర్సన్ మాత్రం ఈ రిలేషన్లో సీరియస్గా లేరు అప్పట్లో. కానీ ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్వి ఎప్పుడు అప్రోచ్ అవుదాం, ఎలా అప్రోచ్ అవుదాం అన్న ఐడియాలో ఉంటున్నారు. అదే ఆలోచనలో ఉంటున్నారు రోజు. అంటే మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే భయం. ఫీలింగ్ కూడా కాదు, అది భయం. ఏంటంటే సడన్గా వచ్చి మీ ముందు నుంచున్నా కూడా మీరు అసలు కనీసం ఒక స్మైల్ అన్నా ఇస్తారా, లేకపోతే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారా? అలా చేస్తే నేనేం చేయాలి? ఒకవేళ స్మైల్ ఇచ్చారు, సరే, నిలదీసి అడిగేస్తే ఎందుకు ఇలా చేశారు, అసలు నేను ఏం చేశానని నన్ను బ్లాక్ చేశారు, ఇవన్నీ అడుగుతారు కదా. వీటన్నిటికీ జవాబులు చెప్పే ధైర్యం అయితే మీ పర్సన్కి లేదు. సో ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ని, వీళ్ళందరితో ఈ సంబంధం, ఈ రిలేషన్ కోసం డిస్కస్ చేసి ఆ ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళు 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 అంటే అప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కోసం అసలు థర్డ్ పార్టీ విషయం మాట్లాడడానికి కూడా మీ పర్సన్ అయితే ఇష్టపడట్లేదు ప్రజెంట్. మీకే ఏదో రకంగా మెసేజ్ ఇవ్వాలి త్రూ ఎనీ మీడియా, అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటివన్నీ యూజ్ చేసుకొని మీకు ఏదో రకంగా మళ్ళీ మెసేజ్ ఇవ్వాలి, మళ్ళీ మీ దగ్గర అవ్వాలి అని అయితే చూస్తున్నారు. త్వరలో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఇలాంటి వాటిల్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో స్టేటస్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు కొంతమంది మీ పర్సన్ నెంబర్స్ బ్లాక్ చేశారు కదా, అలా అన్బ్లాక్ చేసి కనుక ఉండుంటే ఈ మెసేజెస్ మీ వరకు వస్తాయి. ఈ మంత్లోనే జరుగుతుంది ఇది. ఎప్పుడో సడన్గా మెసేజ్ కూడా పెడతారు, సడన్గా కాల్ చేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అక్కడ నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. అంటే వెంటనే స్టార్ట్ అయిపోవు, గ్రాడ్యువల్గా డే బై డే స్టార్ట్ అవుతాయి మెసేజెస్, కాల్స్. ఒకే రోజు ఇన్బాక్స్ నిండిపోదు. అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు ఎందుకు వెళ్ళారు అని అంటే మేబీ ఫిజికల్ అట్రాక్షన్, మేబీ సొంత లాభం కోసం. అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ నచ్చి షార్ట్ పీరియడ్లో రీచ్ అయిపోవచ్చు. క్విక్ మనీ ఉంది కదా, ఎలాగూ మనం పాస్ట్లో చెప్పుకున్న ప్రీవియస్ వీడియోస్లో మీ పర్సన్ మనీ మైండెడ్, లగ్జరీస్ కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. సో అలాంటి వాటికి కొంచెం అట్రాక్ట్ అయ్యి మీ థర్డ్ పార్టీ వైపు వెళ్ళటం జరిగింది. కానీ థర్డ్ పార్టీకి అంతకంటే లగ్జరీ లైఫ్ ఉన్న పార్టీ ఏదో దొరకడం వల్ల మీ పర్సన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే టోటల్గా థాట్స్ అయితే మారిపోయాయి. క్రౌన్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి. సో ఇప్పుడు జెన్యూన్ థాట్స్ అయితే వస్తున్నాయి. ఎలా అంటే అప్పట్లో కంపారిజన్ ఎక్కువ ఉండేది మీకు అండ్ మీ పర్సన్కి. ఎలా అంటే మీ పర్సన్ కొంచెం స్టేటస్లో కొంచెం తక్కువ, మీరు ఎక్కువ. ఎడ్యుకేషన్లో మీ పర్సన్ తక్కువ, మీరు ఎక్కువ.
అండ్ క్యాస్ట్లో మీ పర్సన్ తక్కువ మీరు ఎక్కువ, ఇలా కంపేర్ చేసుకుని ఈ రిలేషన్షిప్ మా మధ్య ఏం మ్యాచ్ అవుతుంది, ఈ రిలేషన్షిప్ ముందుకు ఎలా వెళ్తుంది, సొసైటీ ఏమనుకుంటుంది, ఇంకా నేను ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్తే అని అస్సలు కొంచెం కూడా ఆలోచించకుండా రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నట్టుగా కట్ చేసేసారు రిలేషన్. అసలు మీ ఒపీనియన్ ఏంటి, నేను ఇలా అనుకుంటున్నా నువ్వేం అనుకుంటున్నావు అని కూడా అడగలేదు ఇక్కడ. అలా జరిగింది. అంటే థర్డ్ పార్టీ ఈక్వల్ ఉంది. ప్లస్ అంటే చేసుకోవడం వల్ల కూడా పెద్దగా సొసైటీలో కూడా పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ రావు, అంటే గొడవలు ఏమీ రావు, పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు క్యాస్ట్ ఆర్ స్టేటస్లో. కానీ అదే కాకుండా ఇంకా ఫైనాన్షియల్గా కొంచెం బెనిఫిట్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ వల్ల. అందుకని అటు వెళ్ళడం అంటూ జరిగింది. కానీ అది కలిసి రాలేదు మీ పర్సన్కి. ఇప్పుడు అలా ఆలోచిస్తున్నారు. అప్పుడు అలా ఆలోచించారు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ క్యాస్ట్, ఈ స్టేటస్ ఇవన్నీ ఎవరికి కావాలి, ఎవరి మీద ఎంత ప్రేమ ఉంది, ఇద్దరం అండర్స్టాండింగ్గా ఉన్నామా లేదా అని అనేది కావాలి రిలేషన్షిప్లో. కానీ ఈ క్యాస్ట్, స్టేటస్, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ ఎందుకు అని ఆలోచిస్తున్నారు. అంటే కరెక్ట్ థాట్స్ వస్తున్నాయంటే మైండ్లో క్రౌన్ చక్ర అండ్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. అందుకే ఇప్పుడు మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్. మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ మీదనే మళ్ళీ, అంటే ఇక్కడ ఇటు మీ పర్సన్ కావాలి, ఇంకో పార్టీ కూడా కావాలి మీ థర్డ్ పార్టీకి. మీ పర్సన్ రొమాంటిక్ పర్సన్ ఇక్కడ, కానీ ఫైనాన్షియల్గా ఏమీ లాభం లేదు మీ థర్డ్ పార్టీకి. సో ఈ విషయం కోసం మళ్ళీ మీ పర్సన్ వైపు రావడానికి కూడా మీ థర్డ్ పార్టీ ట్రై చేస్తున్నారు. కానీ థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్కి అటు వెళ్ళాలంటే కొంచెం కూడా 1% కూడా ఇంట్రెస్ట్ లేదు, అటు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. అటే కాదు, జనరల్గా నేను చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ అనే కాదు, మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేసే కండిషన్లో లేరు మీ పర్సన్. మీరు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయ్యారు. సో అందుకే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఫీలింగ్ మీ పర్సన్ది. సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి అండ్ కర్కాటక రాశి, మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 19, 10, 28. మీరు మాత్రం అసలు మీ పర్సన్ కోసం అయితే వెయిట్ చేయడం మానేశారు. అంటే మెసేజ్ వస్తుందా అంటే వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, తనకి ఎప్పుడు చేయాలంటే అప్పుడే చేస్తారు, అప్పటి వరకు నా పని నేను చూసుకుంటాను అని మీరు భీష్మించుకొని కూర్చున్నారనమాట. అంటే మీరు కూడా జెన్యూన్ పర్సనే. అంటే మీ పర్సన్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. అలా అని మీ పర్సన్ కోసం వెయిట్ చేయట్లేదు అని అంటే ఇంకో పర్సన్కి నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను అన్న ఇది కాదు ఇక్కడ. మీ విషయంలో మీ పర్సన్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే రానివ్వండి, అప్పుడే కలుద్దాం అన్న ఉద్దేశంలో ఉన్నారు. అది మీ కరెంట్ ఫీలింగ్. సో ఇది చాలా మంచి పని అయితే చేస్తున్నారు మీరు. ఎందుకంటే డిప్రెషన్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతే మీరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్. సో అలా చేయకుండా మీరు మీ పనిలో బిజీగా ఉంటున్నారు,
మధ్య మధ్యలో గుర్తొస్తుంది, అది సహజం అనుకోండి. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు చక్కగా, ఏమి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా టైం అయితే మొత్తం స్పెండ్ చేస్తున్నారు, టైంకి తింటున్నారు. సో ఒక రకంగా హ్యాపీ అనే చెప్పాలి మీరు. మీ పర్సన్ కూడా ఎవరినో ఒక ఆస్ట్రాలజర్ని కానీ, ఇలానే ఒక ప్రీస్ట్ ఉంటారు కదా చర్చ్లో కానీ టెంపుల్స్లో కానీ, అలాంటి వాళ్ళని ఎవరినో కలిసి మీ రిలేషన్ కోసం డిస్కస్ చేశారు. వాళ్ళు చెప్పింది కూడా అదే అన్నమాట. మీరైతేనే పర్ఫెక్ట్ పార్ట్నర్ అవుతారు తనకి, మిగతా వాళ్ళు ఎవరి జోలికి పోవద్దు అని మీ పర్సన్కి అయితే చెప్పడం జరిగింది. అదొక ప్లస్ పాయింట్ మీకు. ఈ రిలేషన్షిప్ రీయూనియన్ అవుతారు మీరు అని చెప్పడానికి అదొక ప్లస్ పాయింట్ అయింది మీకు. అండ్ పితృదేవతల సపోర్ట్ కూడా మీకు చాలా ఉంది, వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంది మీ దాంట్లో, మీ రిలేషన్షిప్లో. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా దుఃఖంలో చూడలేకపోతున్నారు, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీరు అసలు ఎప్పుడూ ఇలాగ ఇంత దుఃఖంలో అయితే లేరు. సో వాళ్ళు కూడా చూసి బాధపడి ఈ రిలేషన్షిప్ ఎలా అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మ్యారేజ్ అవ్వాలి, వీళ్ళిద్దరికీ సంతోషంగా ఉండాలి అని వాళ్ళు కూడా దీవిస్తున్నారు. సో ఈ దీవెనలన్నీ కూడా మీకు రీయూనియన్కి దారితీస్తాయన్నమాట. హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది మీకు నెక్స్ట్ రీయూనియన్ తర్వాత. ఇంకా గొడవలు రావడం, మళ్ళీ విడిపోవడం అలాంటిది ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మీ పర్సన్కి స్ట్రెంగ్త్ అవసరం, అదే కూడగట్టుకుంటున్నారు. అంటే ధైర్యం తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. అంటే తను చేసింది తప్పు అని అయితే రిగ్రెట్ అయ్యారు ఇప్పుడు. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈ రీడింగ్ రెజనేట్ అవ్వని వాళ్ళైతే ఈ రీడింగ్ మీది కాదు అని వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. క్రిస్టల్స్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్ ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కే పింగ్ చేయండి, నేను ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.